యాక్చువల్గా అక్కినేని వారి వీరాభిమాని అయినప్పటికీ కూడా నా ఫస్ట్ ఫ్యాన్ షో టికెట్ దిగింది పవన్ కళ్యాణ్ గారి సినిమాయే. ఎందుకంటే మాకు టీనేజ్లో ఫస్ట్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ప్రతి ఒక్కడు కనెక్ట్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న పెర్ఫార్మెన్స్, ఆయనకున్న సగటు మనిషికి ఉన్న నేచర్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు చేతిలో ఒక శాలరీ రాని వాళ్ళు, ఒక తండ్రి పెంచిన చిన్న పిల్లలు కూడా ఒక వాళ్ళొకళ్ళు లేకపోతే హైదరాబాదు ఒక మెగాస్టార్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని హైదరాబాద్ వచ్చి హీరోయిన్ వాళ్ళు కూడా చాలామంది కొంతమంది ఒక బ్లాక్ బస్టర్ పడిందంటే వాళ్ళకే ఒళ్ళు తెలియట్లేదు, ఊగిపోతున్నారు. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో 80లు 90 రోజుల్లో శతకంలో ఒక మెగాస్టార్ గారు అంటే ఒక అన్ని విధాల ఒక సినిమా అన్ని తరహా పుట్టిన పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు అందరినీ సినిమాకి మొత్తం కుటుంబంకి ఒక ఏమంటారు ఒక యాంకరేజ్ లాగేసిన మెగాస్టార్ గారి తమ్ముడు అయ్యుండి కూడా ఒక సగటి మనిషిగా పొగరది లేకుండా ఇప్పుడు మన స్నేహం మనం మామూలుగా అందరూ సినిమాకి వస్తున్నాం, ఆ రోజుల్లో కూడా తన సొంత ఫ్రెండ్స్తో పొగరది లేకుండా ఇలా రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళడం అది. సో ఆయనకున్న ఆ మిడిల్ క్లాస్ మనస్తత్వం ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఏంటంటే ఇంకోటి చాలామంది మెగాస్టార్ గారు వాళ్ళు అంటారు ఆబ్వియస్లీ మెగాస్టార్ గారు ఆయన గైడెన్స్ ఒక ఫాదర్ ఫిగర్ అయినప్పటికీ కూడా ఎంతమంది నిలబెట్టుకుంటారు, అలాగా ఇంట్లో ఒకరు చదివిస్తారు బాగా బాగుపడమంటారు, అందరూ బాగుపడిపోతున్నారా? అలాగేంటంటే చిరంజీవి గారు మెగాస్టార్ గారు ఆయన ఎప్పుడు ఆల్వేస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మెగాస్టార్ గారు లైక్ పవన్ కళ్యాణ్ డస్. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు మనకు చేయూతనివ్వడానికి అది నిలబెట్టుకోవడం కూడా మన సంస్కారమే. అలాంటిదే పవన్ కళ్యాణ్ గారు హీ హాజ్ రీచ్డ్ ఉత్తరింగ్ హైట్స్, విషింగ్ ఆల్ సక్సెస్ ఆన్ హిస్ వే టు బికమింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే నేను వీరాభిమాన్ని అక్కినేనికి ఎప్పుడు కాంగ్రెస్ వాదినే, కానీ ఇన్ అకార్డింగ్ టు చేంజింగ్ టైమ్స్ మనం ఎప్పుడు నేనే గొప్ప నాయన గొప్ప అని కాకుండా చేంజింగ్ టైమ్స్లో కూడా అకార్డింగ్ టు ద చేంజింగ్ సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఈ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఏంటంటే ఒక కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని అన్నెసరీగా కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు ఉంటే టీడీపీ వాళ్ళందరూ కూటమి అయ్యి 2 రాష్ట్రాలని అంటే ఎన్నో కుటుంబాలు కలిపారు. సో ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏదో చిన్న కామెంట్ ఆయన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చేశారు, నాకు తీసుకుని మనం కాంట్రవర్సీ చేసి వాళ్ళ ఫ్యామిలీలో కలతలు పెట్టకూడదు. ఎందుకంటే ఇంకోటి చెప్పాలి, ఈవెన్ నేను వీరమ్మని ఏనారని చెప్పాను, ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తారు. ఒక రావు గోపాలరావు గారు కానీ, మన అల్లు అర్జున్ గారు, అది అల్లు రామలింగయ్య గారు కానీ, మహానటి సావిత్రి గారు కానీ, ఎస్వీఆర్ కానీ వాళ్ళందరూ యూనివర్సిటీస్. వాళ్ళు చూసి ఒక యూనివర్సిటీలో చదువుకోగలం కానీ యూనివర్సిటీని కొనలేం కదా. అలాగే నెక్స్ట్ తరంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయనకు అదే రెస్పెక్ట్ ఉంది. మనం ఏదైనా గబుక్కుని అల్లు అర్జున్ గారు ఆ కామెంట్స్ బేస్ చేసుకుని మనం ఏమన్నా నెగిటివ్గా మాట్లాడితే అది ఫ్యాన్స్ ఒపీనియన్, పవన్ కళ్యాణ్ గారికి కాదు. ఆయనకి నిబద్ధత ఉంది. ఒక ఫస్ట్ సినిమా 5,000తో స్టార్ట్ అయింది. సో ఏంటంటే ప్రతి సగటు మనిషి ఒక 5,000తో అలాగే స్టార్ట్ అవ్వాలి. ఆయన పీక్స్లోకి వెళ్ళినప్పుడు ₹1,00,00,000 అంటే ఓవర్ నైట్ ₹1,00,00,000 సంపాదించి జీవితాలు నాశనం చేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారినే ఫస్ట్ 5,000 నుంచి ఆయన జీవితం స్టార్ట్ అయింది. అంత గొప్ప మనిషి అయితే విషింగ్ పవన్ కళ్యాణ్ గారు గుడ్ హెల్త్. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న